కాన్సెప్ట్, తర్వాత ప్రిజం అయిన తర్వాత ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, యువర్ టోటల్ చాప్టర్ విల్ బి క్లోజ్డ్. సరే, జాగ్రత్తగా చూడమ్మా, బుక్స్ అన్నీ క్లోజ్ చేయి. ఫస్ట్ ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏంటి సార్? మీరు ఏదైతే ఒక ఇన్సిడెంట్ రే సెండ్ చేస్తారో ఆ ఇన్సిడెంట్ రే అంతా కంప్లీట్గా 100% రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవుతే దాన్ని మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే మీరు ఏదైతే ఎంత పర్సంటేజ్లో అయితే ఇన్సిడెంట్ రే మీరు పంపించింటారో అమ్మా, అంతే పర్సంటేజ్లో మీకు టోటల్గా అదే మీడియంలో వేరే డైరెక్షన్లో బౌన్సింగ్ ఆఫ్ లైట్ రే జరిగితే అంతే 100% ఆఫ్ బౌన్సింగ్ ఆఫ్ లైట్ రే ఇన్సిడెంట్ రే మొత్తం 100% రిఫ్లెక్షన్లోకి పర్ఫామ్ అవుతే దాన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. కానీ సార్ 100% ఆఫ్ ఇన్సిడెంట్ రే సార్, అంతే 100% ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే ఎలా పర్ఫామ్ అవుతుంది సార్, ఎలా మెయింటైన్ అవుతుంది సార్ అంటే కొన్ని కండిషన్స్ అచీవ్ అవ్వాలమ్మా. ఎప్పుడైతే కొన్ని కండిషన్స్ మీరు అచీవ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసిండే ఇన్సిడెంట్ రే 100% అక్కడ రిఫ్లెక్టెడ్ రే కింద కన్వర్ట్ అవుతుంది. సరే సార్, ఏ కండిషన్స్లో? జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ రావాలి అంటే ఫస్ట్ ద లైట్ రే మస్ట్ బి ట్రావెల్ ఫ్రమ్. సో లైట్ రే ఎప్పుడు ఎలా ట్రావెల్ అవ్వాలి సార్ అంటే, సో లైట్ రే ఆర్ నథింగ్ బట్ రే అని చెప్తాం, లైట్ రే. సో లైట్ రే ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. గుర్తుపెట్టుకోమ్మా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి సార్, నాకు రీఫ్రాక్షన్ అన్న కాన్సెప్టే ఉండకూడదు సార్. 100% ఆఫ్ ఇన్సిడెంట్ రే అంతా కూడా 100% ఆఫ్ బౌన్సింగ్లోకి వెళ్ళాలి సార్, 100% సేమ్ మీడియంలోకే రావాలి సార్, 100% రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవ్వాలి సార్ అంటే మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు అప్లై ద ఇన్సిడెంట్ రే ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అంటాం. సో డెన్సర్ టు రేరర్ మాత్రమే ఇన్సిడెంట్ రే మీరు అప్లై చేయాలా. ఓకే సార్. సార్ డెన్సర్ టు రేర్ మీడియం అప్లై చేస్తే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వస్తుందా సార్? అఫ్ కోర్స్ వస్తుంది. ఎలా సార్? చూడనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ డెన్సర్ మీడియం. సపోజ్ ఇప్పుడు ఒక డెన్సర్ మీడియం మనం తీసుకున్నాం అనుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెన్సర్ మీడియం నానా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ డెన్సర్ మీడియం. సో ఒక డెన్సర్ మీడియం ఒక రేరర్ మీడియం కన్సిడర్ చేద్దాం నానా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ డెన్సర్ మీడియం బౌండరీ అని చెప్తాం నాన్న. సో సపోజ్ ఇదంతా కూడా డెన్సర్ మీడియం. సో ఇదంతా కూడా కంప్లీట్గా డెన్సర్ మీడియం అమ్మ. సో వాటర్ రీజన్ ఉంటుందన్న. సో ఇదంతా కంప్లీట్గా డెన్సర్ మీడియం. సో ఇదంతా డెన్సర్ మీడియం, పైన ఉండేదంతా రేరర్ మీడియం. ఈ టూ మీడియంస్ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ బౌండరీనే ఇంటర్ఫేస్ అని చెప్తాం. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ నాన్న. సో లెట్ us కన్సిడర్, సో దిస్ ఈజ్ యువర్ డెన్సర్ మీడియం అండ్ దిస్ ఈజ్ యువర్ రేరర్ మీడియం. అంటే ఎయిర్ ఉంటుందన్న. ఈ టూ మీడియంస్ ఎక్కడైతే మీట్ అవుతాయో అంటే డెన్సర్ మీడియం ఒక సర్ఫేస్ పైన ఎయిర్ టచ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది డెన్సర్ మీడియం, ఇదంతా వాటర్ సర్ఫేస్. ఈ వాటర్ సర్ఫేస్ పైన ఎయిర్ అనేది ఫ్లోట్ అవుతూ టచ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఆ రీజన్నే, ఆ రెండు మీడియంస్ కంబైన్డ్ అయిండే లైన్నే లేదా సర్ఫేస్ ఆఫ్ డెన్సర్ మీడియంనే ఇంటర్ఫేస్ అంటాం. దాన్నే బౌండరీ అంటాం. సో ఇది ఇంటర్ఫేస్ నాన్న. సరే, సో ఇది ఇంటర్ఫేస్, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. నౌ ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయము ఏం జరుగుతుంది ఇక్కడ. సపోజ్ లెట్ us కన్సిడర్ ఏ పాయింట్ సోర్స్ హియర్. నాన్న ఇక్కడ ఒక పాయింట్ సోర్స్ తీసుకుందాం రా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ సోర్స్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ సోర్స్ ఇన్ ద డెన్సర్ మీడియం. సో ఒక సోర్స్ ఆఫ్ లైట్ని ప్రొడ్యూస్ చేసే ఒక సోర్స్ని, పాయింట్ సోర్స్ని మనం డెన్సర్ మీడియంలో, సో అట్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ రీజన్లో నేను ఈ పాయింట్ సోర్స్ని ప్లేస్ చేశానమ్మా. నౌ ఇప్పుడు సోర్స్ అనేది ఇక్కడ ఉంది నాన్న, అంటే నథింగ్ బట్ డెన్సర్ మీడియంలో ఉందిరా. నౌ ఇఫ్ ఐ స్విచ్ ఆన్ ది సోర్స్, లేదా ఈ సోర్స్ యొక్క నేచర్ని బట్టి ఇక్కడ నుండి సమ్ లైట్ రేస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయమ్మా. సో ఈ సోర్స్ నుండి లైట్ రేస్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ సోర్స్ నుండి లైట్ రేస్ అన్నీ ఎమిట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సపోజ్ లైట్ రే ఇలా ఎమిట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో లైట్ రే ఇలా ఎమిట్ అయింది అనుకోమ్మా. సో ఈ సోర్స్ నుండి లైట్ రే ఇలా ఎంటర్ అయింది అనుకోనన్నా. సో ఎప్పుడైతే సోర్స్ నుండి లైట్ రే ఇలా వెళ్ళింది అనుకోండి, సో దిస్ ఈ లైట్ రే ఈజ్ ఆల్వేస్ పాసింగ్ నార్మల్ టు ద బౌండరీ. సో ఇది ఇంటర్ఫేస్ నాన్న. ఈ ఇంటర్ఫేస్కి నార్మల్ లైన్ ఇలా ఉంటుందిరా. ఆ నార్మల్ లైన్లో ఈ లైట్ రే వెళ్తాను.
సో ఎప్పుడైనా సరే ఒక లైట్ రే నార్మల్ లైన్లో వెళ్తే ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్, ఇట్ డస్ నాట్ గెట్ ఎనీ డీవియేట్, దెర్ ఈస్ నో రిఫ్లెక్షన్, దెర్ ఈస్ నో రిఫ్రాక్షన్, ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. సో కాబట్టి ఇక్కడ డెన్సర్ టు రేరర్ అలాంగ్ ద పర్పెండిక్యులర్ అలాంగ్ ద నార్మల్ లైన్ లైట్ రే వెళ్తే దెర్ ఈస్ నో డీవియేషన్ నాన్న. సరే సార్ సర్టెన్ యాంగిల్లో ఇన్సిడెంట్ చేస్తాం సార్, దెన్ వాట్ హ్యాపెన్స్ సార్? చూడన్నా, సో ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ రే అప్లై చేద్దాం నాన్న. సో ఇక్కడ నేను ఒక ఇన్సిడెంట్ రే అప్లై చేస్తాను నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఇన్సిడెంట్ రే. సో ఒక ఇన్సిడెంట్ రే అప్లై చేద్దాం, లేదా ఇంకా షార్ట్ కట్ చూసుకుందాం. సరే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రే అప్లై చేస్తాను నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఇన్సిడెంట్ రే. సో ఈ ఇన్సిడెంట్ రే ఏ రే అయితే సోర్స్ నుండి ద లైట్ రే విచ్ ట్రావెల్స్ టువర్డ్స్ ద ఇంటర్ఫేస్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్సిడెంట్ రే. సో ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే నాన్న, దిస్ ఈజ్ యువర్ నార్మల్ లైన్. సో ఇప్పుడు ఈ నార్మల్కి ఈ ఇన్సిడెంట్ రేకి మధ్య డ్రా చేసే యాంగిల్ని వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది సార్ అంటే, సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అమ్మ, సింపుల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. సో ఇప్పుడు సోర్స్ అనేది డెన్సర్ మీడియంలో ఉంది, ఇక్కడి నుండి ఈ సోర్స్ నుండి ఒక లైట్ రే అలాంగ్ ద నార్మల్ ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్. అలా కాదు సార్, సర్టెన్ యాంగిల్తో ఇన్సిడెంట్ రే వెళ్ళి ఇంటర్ఫేస్కి టచ్ అవుతాను సార్, అట్ సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఐ. దెన్ వాట్ హ్యాపెన్స్ సార్? మన ఇది డెన్సర్ మీడియం రేరర్ మీడియంలోకి వెళ్ళాలరా, మీ ఆల్రెడీ తెలుసు లాస్. సో వెన్ ద లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో నార్మల్ నుండి లైట్ రే బెండ్ అవుతుందన్న. సో నార్మల్ నుండి లైట్ రే బెండ్ అవుతుందిరా, లైక్ దిస్. ఇలా లైట్ రే బెండ్ అవుతుంది అవే ఫ్రమ్ ద నార్మల్, డెన్సర్ టు రేరర్. ఎందుకు సార్ అలా అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుంది? బికాస్ స్పీడ్ ఈజ్ వెరీ హియర్. సో ఇక్కడ డెన్సర్లో ఉన్నప్పుడు స్పీడ్ తక్కువగా ఉంటుంది, రేరర్లో ఉన్నప్పుడు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇక్కడ సర్టైన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మెయింటైన్ అవుతుంది, దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం, నథింగ్ బట్ ఆర్. ఏమందరికి అర్థమవుతుందా? సో ఇది ఇన్సిడెంట్ యాంగిల్, ఇది రిఫ్రాక్షన్ యాంగిల్. నౌ ఐ ఆమ్ ఇంక్రీజింగ్ దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సేమ్ ఇదే సోర్స్ నుండి డెన్సర్ మీడియంలో ఉండే ఈ సోర్స్ నుండి ఒక లైట్ రేని సర్టైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ కంటే ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో నేను ఇక్కడ రేని ఇమిట్ చేస్తున్నాను నాన్న. దెన్ వాట్ హ్యాపెన్స్? సో లైట్ రే ఇలా వెళ్తాంది నాన్న. సో వెన్ ద లైట్ రే ఫ్రమ్ ద సోర్స్ ట్రావెల్ టువర్డ్స్ ద ఇంటర్ఫేస్, దాన్నే ఇన్సిడెంట్ రే అంటాం. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఈ ఇంటర్ఫేస్కి ఇక్కడ టచ్ అవుతుందన్న, ఇక్కడ డ్రా చేసేదాన్నే నార్మల్ లైన్ అంటాం. నౌ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది సార్ అంటే, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఐ డాష్ నాన్న, వేర్ ఐ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ. జాగ్రత్తగా చూడన్నా. సో ఇక్కడ ఐ ఎంతైతే యాంగిల్ ఉందో, నెక్స్ట్ నేను రిలీజ్ చేసే ఇన్సిడెంట్ రే ఫ్రమ్ ది సోర్స్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఐ నాన్న. సో దాన్ని మనం ఐ డాష్ అంటన్నా. సో ఐతో నేను అప్లై చేస్తే ఇన్సిడెంట్ రే డెన్సర్ టు రేరర్ కాబట్టి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఆర్ నాన్న. నవ్ ఐ ఆమ్ ఇంక్రీజింగ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నాన్న. సో ఐ కంటే ఐ డాష్ కొద్దిగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతున్నాను నాన్న. దెన్ వాట్ హ్యాపెన్స్? సో ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతామో దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ నే వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్ డాష్. సో వేర్ ఆర్ డాష్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్. సో నువ్వు ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేస్తారో అవే ఫ్రమ్ ద నార్మల్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆల్సో ఇంక్రీజెస్. సరే సార్, ఐ డాష్ ఆర్ డాష్ సార్. నౌ వన్స్ అగైన్ ఇంక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్దర్. ఇదే సోర్స్ నుండి ఇంటర్ఫేస్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకాస్త ఇంక్రీజ్ చేయనా. దెన్ వాట్ హ్యాపెన్స్? సో ఇంకాస్త ఇంక్రీజ్ చేయమా. సో ఇక్కడ ద లైట్ రే విచ్ ట్రావెల్స్ టువర్డ్స్ ద ఇంటర్ఫేస్, దాన్నే మనం ఇన్సిడెంట్ రే అంటాం. సో వన్స్ అగైన్ ఇక్కడ నార్మల్ నాన్న. సో ఇక్కడ నార్మల్. నౌ ఇక్కడ యాంగిల్ వచ్చేసి నాన్న విచ్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఐ డాష్, దాన్ని ఐ డబల్ డాష్ అంటాం. ఏరా అందరికి అర్థమవుతుందా? నౌ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, సో ఐతో ఉన్నప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్, రేరర్లో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ నాన్న. ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్ then angle of refraction away from the normal in the rarer also increases. Once again if I increase further angle of incidence which is greater than I dash and I, then the angle of refraction ఎంత ఉంటుంది సార్ అంటే, it grazes around the surface అంటాం. It grazes along the surface అంటాం, where the angle of refraction is 90 degrees అంటాం.
సో యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఏమవుతుందంటే 90 degrees అవుతుందన్న. అంటే నువ్వు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో డెన్సర్ టు రేరర్ అలాంగ్ ద నార్మల్ పంపిస్తే ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్ నాన్న. సర్టైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐతో పంపించామనుకోండి డెన్సర్ టు రేరర్ కాబట్టి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్ then so the ray refracted ray away from the normal in rarer medium also increases. సో ఫస్ట్ ఇక్కడ ఉంది నాన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతున్నావురా, మళ్ళీ రీఫ్రాక్టెడ్ రే అవే ఫ్రమ్ ద నార్మల్ ఆల్సో ఇంక్రీజెస్. ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతున్నాను నాన్న అంటే ఇక్కడి నుండి ఇంటర్ఫేస్కి నేను వెళ్ళే ఇన్సిడెంట్ రేస్ ఒక యాంగిల్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ ఈ బౌండరీకి టచ్ అయిన వెంటనే రీఫ్రాక్ట్ అయ్యే ఆ రీఫ్రాక్టెడ్ రే కూడా అవే ఫ్రమ్ ద నార్మల్ కూడా ఇంక్రీజ్ అవుతూ లాస్ట్కి ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర రీఫ్రాక్టెడ్ రే అలాంగ్ ద ఇంటర్ఫేస్ గ్రేజ్ అవుతుంది. గ్రేజింగ్ అంటే ఇంటర్ఫేస్ పైన వెళ్ళడం, దాన్ని గ్రేజింగ్ అంటాం. సో ఇలా ఎప్పుడైతే రీఫ్రాక్టెడ్ రే గ్రేజ్ అవుతుందో గ్రేజింగ్ అలాంగ్ ద ఇంటర్ఫేస్, సో గ్రేజింగ్ అలాంగ్ ద ఇంటర్ఫేస్. సో నువ్వు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అట్ ద ఇంటర్ఫేస్ సో రీఫ్రాక్టెడ్ రే ఇన్ ద రేరర్ మీడియం ఆల్సో ఇంక్రీజెస్ అవే ఫ్రమ్ ద నార్మల్ బట్ అట్ వన్ పర్టికులర్ ఇంక్రీజ్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సో దిస్ రీఫ్రాక్టెడ్ రే బెండ్స్ grazes along the interface. సో ఇంటర్ఫేస్ మీద అలాంగ్ రీఫ్రాక్టెడ్ రే ఎంటర్ అవుతుందన్న. అంటే అక్కడ గ్రేజింగ్ అయినప్పుడు యాంగిల్ బికమ్స్ 90 degrees. అలా ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర అయితే రీఫ్రాక్టెడ్ యాంగిల్ 90 degrees ఉంటుందో దట్ యాంగిల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్రిటికల్ యాంగిల్ అంటాం. దాన్ని ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్ అంటాం, గుర్తుపెట్టుకోమ్మా. సో క్రిటికల్ యాంగిల్ని సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఐసి అంటారా. సో క్రిటికల్ యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అవుతే అప్పుడు మాత్రమే రీఫ్రాక్టెడ్ రే గ్రేజెస్ అలాంగ్ ద సర్ఫేస్ అంటాం. బాబు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడు పడితే అప్పుడు గ్రేజింగ్ అనేది పర్ఫామ్ కాదురా. యువర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్రిటికల్ యాంగిల్, దెన్ ఓన్లీ ద రీఫ్రాక్టెడ్ రే బెండ్స్ అలాంగ్ ద ఇంటర్ఫేస్ అంటాం. సో ఎప్పుడైనా సరే నువ్వు ఇన్సిడెంట్ రేని ఇక్కడ ఇంక్రీజ్ చేసినప్పుడు నాన్న ఇప్పుడు అలాంగ్ ద నార్మల్ పంపించావనుకో కంటిన్యూస్ ఇట్స్ పాత్ర. సో ఇన్సిడెంట్ రే సర్టెన్ యాంగిల్తో పంపించావనుకోండి ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ డెన్సర్ టు రేరర్. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకాస్త ఇంక్రీజ్ చేస్తున్నావు, రీఫ్రాక్టెడ్ రే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అవే ఫ్రమ్ ద నార్మల్. అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే అట్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్రిటికల్ యాంగిల్. అట్ దట్ క్రిటికల్ యాంగిల్ ద రీఫ్రాక్టెడ్ రే ఇంటర్ఫేస్ గ్రేజింగ్ అట్ ద ఇంటర్ఫేస్ అంటాం. సో ఇన్సిడెంట్ ఎలా ఉంది, రీఫ్రాక్టెడ్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతున్నావు బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఆల్సో ఇంక్రీజెస్, ఇంకాస్త పెంచుతున్నావు బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇంకాస్త పెంచుతున్నావు బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అట్ లాస్ట్ వన్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్రిటికల్ యాంగిల్ వేర్ ద రీఫ్రాక్టెడ్ రే గ్రేజెస్ అట్ ద ఇంటర్ఫేస్. సో దట్ గ్రేజింగ్ యాంగిల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్రిటికల్ యాంగిల్. సో గ్రేజ్ అయినప్పుడు మాత్రం రీఫ్రాక్షన్ యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది. ఆ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐసి అంటాం, దాన్నే క్రిటికల్ యాంగిల్ అంటాం. నౌ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద యాంగిల్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ దెన్ వాట్ హ్యాపెన్స్ సార్. సో ఇప్పుడు నువ్వు అప్లై చేసే ఇన్సిడెంట్ రే గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉంటే సార్ సో యువర్ ఇన్సిడెంట్ రేనన్నా ఫ్రమ్ ద సోర్స్ ఇన్ డెన్సర్ మీడియం. సో ఇప్పుడు ఇంటర్ఫేస్కి టచ్ అవుతుంది, దిస్ ఈజ్ యువర్ నార్మల్ నాన్న వేర్ యువర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ రా. యువర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. చూడన్నా ఫస్ట్ నార్మల్ ఐ ఉన్నప్పుడు డెన్సర్ టు రేరర్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఐ ఇంక్రీజ్ చేస్తాను అవే ఫ్రమ్ ద నార్మల్ ఆల్సో ఇంక్రీజెస్, ఇంకా ఐ ఇంక్రీజ్ చేస్తాను అవే ఫ్రమ్ ద నార్మల్ ఇంక్రీజెస్. పర్టికులర్ క్రిటికల్ యాంగిల్ దగ్గర గ్రేజెస్ అట్ ద ఇంటర్ఫేస్, ఇంకాస్త క్రిటికల్ యాంగిల్ కంటే ఇన్సిడెంట్ అప్లై చేస్తున్నావు అప్పుడు ఆటోమేటిక్గా దిస్ లైట్ రే టోటలీ రిఫ్లెక్టెడ్. సో ఇలా టోటల్ 100% రిఫ్లెక్షన్ జరుగుతుంది. దీన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో దట్ ఎప్పుడైనా సరే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ 100% మీకు పర్ఫామ్ కావాలి అంటే యువర్ అప్లైడ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అంటాం. బట్ పర్టికులర్ క్రిటికల్ యాంగిల్ దగ్గర తీసుకుంటే ద రీఫ్రాక్టెడ్ రే గ్రేజెస్ అట్ ద ఇంటర్ఫేస్ వేర్ ఇట్స్ యాంగిల్ బికమ్స్ 90 degrees. సో రీఫ్రాక్టెడ్ యాంగిల్ 90 degrees ఉంది అంటే అక్కడ క్రిటికల్ యాంగిల్ నువ్వు అప్లై చేస్తున్నావు. నువ్వు అప్లై చేసే క్రిటికల్ యాంగిల్ కంటే ఇన్సిడెంట్ రే చాలా ఎక్కువ ఉంటే అప్పుడు అక్కడ రీఫ్రాక్షన్ జరగదు, గ్రేజింగ్ జరగదు, ఇట్ కంటిన్యూస్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ టు ద సేమ్ మీడియం. సో దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఇప్పుడు చూడన్నా డెన్సర్ మీడియంలో సోర్స్, సో
ఎప్పుడైనా సరే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్ ద లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. గుర్తుపెట్టుకో. సో వెన్ ద లైట్ రే travels along the normal, it continues its path. Incident angle దగ్గర denser to rarer got bends away from the normal. As angle of incidence increases, bends away from the normal in rarer medium also increases, but particular angle of incidence, what to call it as a critical angle, the refractor ray grazes at the interface where the refraction angle is 90 degrees. Suppose if the angle of incidence is greater than critical angle, then it completely reflect into the same medium. So that reflection what to call it as a total internal reflection. So కాబట్టి ఇక్కడ 3 points must and should you have to maintain అన్న. ఫస్ట్ కండిషన్ ఏంటి సార్ అంటే the light ray must travel from denser to rarer సార్. ఓకే. సెకండ్ థింగ్, సో డెన్సర్ టు రేరర్ అయిన తర్వాత పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్రిటికల్ యాంగిల్ వేర్ గ్రేజింగ్ అట్ ద ఇంటర్ఫేస్ టేక్స్ ప్లేస్ వేర్ ద రీఫ్రాక్షన్ యాంగిల్ ఈస్ 90 degrees. If your incident ray is greater than critical angle, then total internal reflection follows. ఏమందరికి అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోరా, మీరు అప్లై చేసే ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. మీరు అప్లై చేసే ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్కి పర్ఫెక్ట్ ఈక్వల్గా ఉందనుకోరా, గ్రేజెస్ అట్ ద ఇంటర్ఫేస్ యాంగిల్ ఆర్ 90 degrees ఉంటుంది. సార్ లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్, సార్ క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఇన్ ద రేరర్ మీడియం. సో అక్కడ బెండింగ్ అవుతుంది, రీఫ్రాక్షన్ ఒక మీడియం టు ఇంకో మీడియం జరుగుతుంది, అవే ఫ్రమ్ ద నార్మల్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ సమ్ స్మాల్ పార్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్ నువ్వు తీసుకున్నప్పుడు రీఫ్రాక్షన్తో పాటు రిఫ్లెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది నాన్న. బట్ పర్టికులర్ క్రిటికల్ యాంగిల్ దగ్గర మాత్రము రిఫ్లెక్షన్ స్టాప్ అయిపోయి గ్రేజింగ్ అట్ ద ఇంటర్ఫేస్ అయిపోతుంది. బట్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ చేసినప్పుడు ఇంకా రీఫ్రాక్షన్ అన్న కాన్సెప్టే ఉండదురా, కంప్లీట్ రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, చాలా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఇస్తాడు నాన్న. ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్ రే గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి రాస్తాడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పర్ఫామ్ సార్. ఈక్వల్స్ టు క్రిటికల్ యాంగిల్ అన్నప్పుడు సార్ గ్రేజెస్ అట్ ద సర్ఫేస్ ఆర్ వాల్యూ 90 degrees సార్, అది ఉడకన్నా గుర్తుంటుంది. బట్ లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్ అన్నప్పుడు ఏమవుతుంది సార్, రీఫ్రాక్షన్తో పాటు రిఫ్లెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది విత్ వెరీ స్మాల్ పర్సంటైల్. యూ కెనాట్ ఏబుల్ టు కౌంట్ దట్ పర్సంటైల్. సో వెరీ స్మాల్ అప్రాక్సిమేషన్ రిఫ్లెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. బట్ అది మనం తీసుకునే అంత మ్యాథమెటికల్ పర్సంటేజ్లో ఉండదు కాబట్టి ఓన్లీ రీఫ్రాక్షన్ గురించే మాట్లాడుతున్నాను. బట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్సో టేక్స్ ప్లేస్. గుర్తుపెట్టుకోమ్మా. సో ఎప్పుడైనా సరే నీకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కావాలి అంటే డెన్సర్ టు రేరర్ ఖచ్చితంగా వెళ్ళాలరా లైట్ రే అనేది. తర్వాత సో ఇన్సిడెంట్ ఇక్కడ అలాంగ్ ద నార్మల్ మీరు తీసుకున్నప్పుడు అమ్మా, సో అలాంగ్ ద నార్మల్ మీరు తీసుకున్నప్పుడు దెన్ సో అలాంగ్ ద నార్మల్ మీరు తీసుకున్నప్పుడు అమ్మా సో అలాంగ్ ద నార్మల్ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ ఇట్ కంటిన్యూస్ ఇట్స్ ఓన్ పాత్ అంటమ్మా. అలాంగ్ ద నార్మల్ మీరు తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకో. సో అలాంగ్ ద నార్మల్ ఉన్నప్పుడు ఇట్ కంటిన్యూస్ ఇట్స్ పాత్, రిమెంబర్ కేర్ఫుల్లీ. బట్ సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో మీరు అప్లై చేసినప్పుడు రీఫ్రాక్షన్ యాంగిల్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ యాజ్ వెల్ యాజ్ సమ్ రిఫ్లెక్షన్, వెరీ స్మాల్ పర్సంటైల్ హ్యాపెన్స్. బట్ పర్ఫెక్ట్ క్రిటికల్ యాంగిల్ దగ్గర మీరు ఇన్సిడెంట్ అప్లై చేస్తే గ్రేజెస్ అట్ ద ఇంటర్ఫేస్. సార్ ఆ క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుంది సార్, ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క క్రిటికల్ యాంగిల్ ఉంటుందిరా. అంటే నువ్వు తీసుకున్న డెన్సర్ మీడియం నేచర్ని బట్టి క్రిటికల్ యాంగిల్ డిపెండ్ అవుతుంది నాన్న. ఇప్పుడు సపోజ్ మీరు గ్లాస్ తీసుకున్నారనుకో, క్రిటికల్ యాంగిల్ 42 degrees రా. అంటే 42 degrees దగ్గర మీరు గ్లాస్ లోపలికి ఏదైనా ఇన్సిడెంట్ అప్లై చేస్తారనుకో, అది రీఫ్రాక్షన్ కాదు, రిఫ్లెక్షన్ కాదు, గ్రేజెస్ అట్ ద బౌండరీ, గ్రేజెస్ అట్ ద సర్ఫేస్ అని చెప్తాం. బట్ గ్రేటర్ దాన్ 42 చేశారనుకోండి, నో రిఫ్రాక్షన్, ఓన్లీ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్. గుర్తుపెట్టుకోమ్మా. సో ఫస్ట్ ఇది రాసేసి తర్వాత చదువుదాం. ఇది ఏళ్ళ సార్ అంటే ఏళ్ళు అంతే, తప్పదు. ఇంకా బాధ ఏళ్ళు అంటే అట్లే కదా.
Rema. Next siding. Conditions. Next siding. Conditions for TIR. బాబు TIR అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మొత్తం అంతా రాసి టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ సైడింగ్ కండిషన్స్ ఫర్ TIR. కండిషన్స్ ఫర్ TIR. కండిషన్స్ ఫర్ TIR. రైమ్. ఫస్ట్ కండిషన్. కండిషన్స్ ఫర్ TIR. ఫస్ట్ కండిషన్. లైట్ రే ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్. లైట్ రే ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్. Conditions for TIR. Light ray always travels from denser medium to rarer medium. Light ray always travel from denser medium to rarer medium. నీకు 100% రిఫ్లెక్షన్ జరగాలి ఒకే మీడియంలో ఇన్సిడెంట్ రే అంతా అంటే అప్పుడు ద లైట్ రే మస్ట్ బీ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. నెక్స్ట్ సెకండ్ కండిషన్. సెకండ్ వన్ మా అట్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. Second condition, at particular angle of incidence, at particular angle of incidence called critical angle, at particular angle of incidence called critical angle, at particular angle of incidence called critical angle where refracted ray, where refracted ray, where refracted ray grazes, where refracted ray grazes at the interface, where refracted ray grazes at the interface, where refracted ray grazes at the interface, where refracted ray grazes at the interface. Next letter Rima. I is equals to IC, comma R is equals to 90 degrees. I is equals to IC, comma refracted ray grazes at the interface కదా, అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది సార్ అంటే 90 degrees ఉంటుందమ్మా. సో I is equals to IC, refracted angle is equals to 90 degrees. Next, third condition ma. Third condition, when angle of incidence, third condition ma, when angle of incidence greater than critical angle, when angle of incidence is greater than critical angle, when angle of incidence is greater than critical angle, then TIR performs. When angle of incidence is greater than critical angle, then TIR performs. When angle of incidence is greater than critical angle of incidence, then TIR performs. Total internal reflection performs. ఇవి 3 కండిషన్స్ మా గుర్తుపెట్టుకో. సో ద లైట్ రే ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. సో తర్వాత యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజెస్ బట్ particular angle of incidence called critical angle, the refracted ray grazes at the interface where its angle is 90 degrees. But if your angle of incidence is greater than critical angle, then the refracted ray simply act as reflected ray and bends into the same medium, bouncing off into the same medium. Total internal reflection performs. Next point ma, put a star. When next point ma, put a star. Next point, put a star nana. Rama. When I less than IC, when I less than IC, next point, put a star nana. When I less than IC, when I less than IC, ante your angle of incidence is less than critical angle. When I less than IC, then reflection and refraction takes place. Then reflection and refraction takes place. So reflection jarugutundi, refraction jarugutundi. Reflection and refraction takes place. Reflection and refraction takes place. Next amma. Next siding, critical angle. Next siding nana, critical angle. Next siding, critical angle. Prima. Critical angle, you already know that. So first critical angle రావాలి అంటే total reflection కాదు, critical angle రావాలి అంటే the light ray must travel from denser to rarer. So first boundary వేసేసానా. So let us consider this is your interface,
కింద అంతా కూడా డెన్సర్ మీడియం అమ్మ. సో దిస్ ఈజ్ యువర్ డెన్సర్ మీడియం అండ్ దిస్ ఈజ్ యువర్ ఎయిర్ రేరర్ మీడియం అండ్ దిస్ ఈజ్ యువర్ ఇంటర్ఫేస్. ఓకే, ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ గురించి మాట్లాడాలి అంటే వెన్ సో ద లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ నాన్న. సో ఒక లైట్ రే ఇంటర్ఫేస్కి టచ్ అవుతుంది నాన్న, దాన్నే ఇన్సిడెంట్ రే అంటాం. బట్ సో ఇక్కడ నార్మల్ ఉంటుంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ నార్మల్ రే. సో ఇది నార్మల్ నాన్న. ఓకే, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయనా. సపోజ్ సో ఇక్కడ వెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్రిటికల్ యాంగిల్. ఓకే, డెన్సర్ టు రేరరే, కానీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర దిస్ లైట్ రే బెండ్స్ ఆర్ గ్రేజెస్ అలాంగ్ ద ఇంటర్ఫేస్. సో పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఆ రీఫ్రాక్టెడ్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, రిఫ్లెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. బట్ రీఫ్రాక్టెడ్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అవుతూ ఒక పర్టికులర్ ఇంక్రీజ్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర రీఫ్రాక్టెడ్ రే గ్రేజెస్ అట్ ద సర్ఫేస్ వేర్ ఇట్స్ యాంగిల్ బికమ్స్ 90 degrees. సో అలా 90 degrees ఎక్కడైతే క్రియేట్ అవుతుందో, గ్రేజింగ్ జరుగుతుందో, ఆ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్నే క్రిటికల్ యాంగిల్ అంటాం. ఈ క్రిటికల్ యాంగిల్ ఎంత సార్ అని ఎవరన్నా అడుగుతారనుకోండి, దట్ ఈస్ అ ఫార్ములా దట్ యూ హ్యావ్ టు మెయింటైన్. సరే సార్, క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఏంటి సార్ అంటే సింపుల్ నాన్న, యూజ్ యువర్ స్నెల్స్ లా అమ్మా. సో ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేయరా. స్నెల్స్ లా మీకు ఆల్రెడీ తెలుసు నాన్న. ఏంటి సార్ స్నెల్స్ లా అంటే μ1 sin I ఈజ్ ఈక్వల్స్ టు μ2 sin R. సో μ1 sin I ఈజ్ ఈక్వల్స్ టు μ2 sin R. నౌ నాన్న, రేరర్ మీడియంలో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ μ1. డెన్సర్ మీడియంలో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ μ2. రేరర్ ఏమిటి ఎప్పుడు కూడా రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ వెరీ లెస్. డెన్సర్ మీడియంలో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ విల్ బి వెరీ మోర్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో μ1 లెస్ దాన్ μ2. బికాజ్ రేరర్ కదా, ఎయిర్ అంటే వెరీ లీస్ట్ వాల్యూ ఉంటుంది 1, డెన్సర్ అంటే 1 కంటే ఎక్కువే ఉంటుంది ఎప్పుడు కూడా. సో μ1 ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ μ2. సరే, ఇప్పుడు μ1 sin I ఈజ్ ఈక్వల్స్ టు μ2 sin R. స్నెల్స్ లా ఐఎమ్ అప్లయింగ్. నౌ స్నెల్స్ లా బేస్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది? డెన్సర్ మీడియంలో జరుగుతుంది. డెన్సర్ మీడియం యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2, కాబట్టి μ2 sin I బదులురా IC ఈక్వల్స్ టు ఎక్కడ రీఫ్రాక్షన్ జరుగుతుంది? రేరర్ మీడియంలో. రేరర్ మీడియం యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 sin R. R వాల్యూ ఎంత అంటే 90 degrees, sin 90. నౌ sin 90 is 1. అప్పుడేమవుతుందన్నా? సో μ2 sin IC equals to μ1. Now you want to calculate critical angle only, take sin IC outside. So about sin IC is equals to μ1 by μ2. So ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమా, వాట్ ఈజ్ యువర్ క్రిటికల్ యాంగిల్ ఫార్ములా అంటే μ1 by μ2. μ1 అంటే రేరర్ మీడియం రీఫ్రాక్టివ్ ఇండెక్స్ బై μ2 అంటే డెన్సర్ మీడియం రీఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇక్కడ IC కావాలి అంటే యూ కెన్ టేక్ that is IC is equals to sin inverse of μ1 by μ2. You can write it, no problem, but this will be enough for you. సో కాబట్టి ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, sin IC is equals to μ1 by μ2. సో ఇక్కడ μ1 అంటే రేరర్, μ2 అంటే డెన్సర్. సో ఇది ఫార్ములా అమ్మ. సో క్రిటికల్ యాంగిల్ ఫార్ములా sin IC ఈజ్ ఈక్వల్స్ టు μ1 by μ2 గుర్తుపెట్టుకో. అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ అమ్మ. నెక్స్ట్ పాయింట్ తొందర రాసేయి ఫాస్ట్గా. ఇది మీకు 4 మార్క్స్ ఉందిరా. రాసుకుంటూ వెళ్ళమ్మా. సో వి నో దట్ క్రిటికల్ యాంగిల్ ఫార్ములా అమ్మా. సో వాట్ ఈస్ దట్ క్రిటికల్ యాంగిల్ ఫార్ములా నాన్న? రాసుకుంటూ వెళ్ళు కిందనే. sin IC ఈజ్ ఈక్వల్స్ టు μ1 by μ2. ఎస్ సార్. సో μ1 you already know that which is what to call it as an rarer medium, right? సో rarer అంటే nothing but air.
సో ఎయిర్ అన్నప్పుడు ఇట్స్ వాల్యూ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. అప్పుడు ఏం రాయొచ్చు నాన్న? సో అప్పుడు సైన్ ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో సైన్ ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు 1/μ, యూ కెన్ రైట్ ఇట్. సో కాబట్టి ఎయిర్ అనేది రేరర్ మీడియంలో ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా రాయొచ్చురా, సైన్ ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు 1/μ. ఇది కూడా రాస్తారు నాన్న. సో చాలామంది సార్ μ1/μ2 రాస్తా అన్నారు సార్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో 1/μ ఇచ్చింటారు సార్, ఎందుకంటే అది రేరర్ మీడియం ఎయిర్ అనుకున్నాడు వాడు, కాబట్టి 1/μ ఉంటుంది ఫార్ములా. సో సైన్ ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు 1/μ. బాబు ఐసీ బయటికి తీసి సైన్ ఆపకపోతే సైన్ ఇన్వర్స్ రావచ్చు, అదేం పెద్ద తప్పు కాదు, ఇక్కడ వరకు రాసుకో చాలు. సైన్ ఐసీ ఫైబర్ రాయమ్మా, ఆప్టికల్ ఫైబర్, ఆప్టికల్ ఫైబర్ అని చెప్పి రాయమ్మా. ఇట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ టీఐఆర్. It is the main application of TIR. It is the main application of TIR. It is the main application of TIR, which is useful in internet cables. Internet cables anta vaadedi optical fiber technology antam, which is used in internet cables, telecommunication systems, which is used in internet cables, telecommunication system and medical applications. Endoscopy అలాంటివంతా వాడేది ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీనేమ్మా, అండ్ మెడికల్ అప్లికేషన్స్. సో ఇట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ టీఐఆర్. ఈ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీని యూస్ చేసి ఇంటర్నెట్ కానివ్వండి, లేదా టెలికమ్యూనికేషన్ కానివ్వండి, మెడికల్ అప్లికేషన్స్లో ఈ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ అనేది వాడతారు నాన్న. యాక్చువల్గా ఈ ఆప్టికల్ ఫైబర్ అనే కేబుల్ ఏం చెప్తుంది సార్ అంటే, బాబు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెయిన్ టీఐఆర్ అప్లికేషన్ ఆప్టికల్ ఫైబర్ అంటాం. బట్ ఈ ఆప్టికల్ ఫైబర్ని ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే, ఈ ఆప్టికల్ ఫైబర్ లేదా ఈ ఆప్టికల్ కేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇన్ఫర్మేషన్ నాట్ లాస్ట్. సింపుల్ రా, ఇన్ఫర్మేషన్ లాస్ కాకూడదు నాన్న. సో ఇన్ఫర్మేషన్ నాట్ లాస్ట్. సో ఫాస్టర్ కమ్యూనికేషన్కి ఇన్ఫర్మేషన్ లాస్ కాకుండా ఉండడానికి ఈ ఆప్టికల్ కేబుల్ టెక్నాలజీ అనేది వాడతారు నాన్న. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ లార్జ్ డిస్టెన్సెస్ కవర్ చేస్తాయి నాన్న. సో ఇక్కడ లార్జ్ డిస్టెన్సెస్ ఇన్ స్మాల్ టైమ్ ఇంటర్వెల్స్. సో లార్జ్ డిస్టెన్సెస్ ఇన్ స్మాల్ టైంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లాస్ కాకుండా కమ్యూనికేట్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నాలజీనే ఫైబర్ కేబుల్ టెక్నాలజీ అంటాం. ఈ ఫైబర్ కేబుల్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ 100% కమ్యూనికేట్ అవుతుంది. లార్జ్ డిస్టెన్సెస్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో అక్కడిని కమ్యూనికేషన్ పాసిబిలిటీ ఉంటుందమ్మా. అంతగా ఎలా జరుగుతుంది సార్? 100% ఇన్ఫర్మేషన్ లాస్ కాకుండా ఎలా జరుగుతుంది సార్ అంటే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ల్యాండ్లైన్ నెట్వర్క్. మామూలుగా మీరు టెలిఫోన్ టెక్నాలజీ మీరు చూస్తే కన్నా ఓల్డ్ టైంలో, ఇప్పుడంతా కూడా కంప్లీట్గా మన రేడియో వేవ్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం సెల్ ఫోన్స్లో. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓల్డెన్ డేస్లో ఎక్కువగా ల్యాండ్ లైన్స్ ఉండేటివి, అంతేనా, ల్యాండ్ ఫోన్స్ అంటారు. సో ల్యాండ్ ఫోన్లో నువ్వు ఒక మామూలుగా నువ్వు రిసీవర్ లిఫ్ట్ చేసి నువ్వు ఒక నెంబర్ డైల్ చేసేసరికి అవతల వాడికి రింగ్ వస్తుంది. అదర్ పర్సన్ రింగ్ లిఫ్ట్ చేసిన వెంటనే నువ్వు హలో అంటే వాడు కూడా హలో అంటాడు. అంటే నీకు వానికి సమ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండని గాక, కానీ అక్కడ నువ్వు వాట్లాడే ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడికి వెళ్తుంది, నువ్వు రెస్పాండ్ కాగలుగుతున్నావు. అంతగా ఎలా జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. సో నీకు వానికి సమ్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా నువ్వు త్రూ ల్యాండ్లైన్ కేబుల్ ద్వారా క్లారిటీగా నువ్వు హలో అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వానికి హలో వినబడతా ఉంది, వాడు రెస్పాండ్ అవుతున్నాడు, నువ్వు రెస్పాండ్ అవుతున్నావు, నువ్వు కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నావు. ఎలా సార్? బికాస్ ఆఫ్ దిస్ ఆప్టికల్ కేబుల్ అంటాం. ఈ ఆప్టికల్ కేబుల్లో ఏం చేస్తామంటే, మనం మాట్లాడే ఆడియో సిగ్నల్స్ని ట్రాన్స్డ్యూసర్ ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కింద మారుస్తాం. ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అన్నిటినీ లైట్ రేడియేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. అలా లైట్ రేడియేషన్స్ మాత్రమే హై స్పీడ్లో విత్ ఇన్ లెస్ టైంలో అవి ప్రాపగేట్ అవుతాయి, ఇన్ఫర్మేషన్ని లాస్ చేయకోకుండా అవతల వానికి కమ్యూనికేట్ చేయగలుగుతాయి. అందుకే మీరు ఇక్కడ ల్యాండ్లైన్లో కానివ్వండి, ఇంటర్నెట్ హై ఇంటర్నెట్ డేటా స్పీడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీ మొబైల్ ఫోన్లో ఎయిర్టెల్కి ఇంటర్నెట్ డేటా స్పీడ్ వస్తుంది. బట్ కానీ ఇంకా హై స్పీడ్ కావాలి, ఏదైనా ఒక ఐటీ ఫీల్డ్ సెక్టర్లో ఉండే వాడికి వర్క్ కావాలన్నప్పుడు వాడు కంపల్సరీగా ల్యాన్ కేబుల్ యూస్ చేస్తాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ ల్యాన్ కేబుల్లో వాడేది ఫైబర్. ఆ ఆప్టికల్ ఫైబర్ వల్లనే నీకు మోర్ డేటా, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కావాలంటే నువ్వు కంపల్సరీగా ల్యాన్ కేబుల్ వాడాలి అంటాడు. సో ఇప్పుడు అంతెందుకు ఈ డిజిటల్ స్క్రీన్ వాడడానికి కూడా రీజన్ ల్యాన్.
సో ల్యాన్ కేబుల్ ఇలా వెళ్తూ ఉంటుంది, ఇదంతా ల్యాన్ కేబుల్. సో ఆ ల్యాన్లో ఇదంతా ఉండేది నథింగ్ బట్ కంప్లీట్గా ఆప్టికల్ ఫైబర్. సో ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నానో అదంతా ఫస్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద మారాలి. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంతా లైట్ ఇన్ఫర్మేషన్ కిందకి వాడాలి. ఆ లైట్ రే 100% టీఐఆర్ ఫార్మేషన్లో ట్రావెల్ అయ్యి 100% ఇన్ఫర్మేషన్ని తక్కువ టైంలో మోర్ డిస్టెన్స్ కమ్యూనికేట్ కావాలి. అది ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ అమ్మ. సరే సార్ మళ్ళీ అది ఎలా జరుగుతుంది సార్ అంటే, ఈ ఆప్టికల్ ఫైబర్ జరగాలి అంటే ఫస్ట్ ఒక కోర్ ఉంటుంది నాన్న. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కోర్. ఫస్ట్ ఇది కోర్ రా. ఈ కోర్ అంటే మ్యాక్సిమం హ్యాపెనింగ్ జరిగేది ఇక్కడే అని అర్థం. ఆ కోర్ పైన ఓకే, ఆ కోర్ పైన ఉండే దాన్నే క్లాడింగ్ అంటారు నాన్న. సో ఫస్ట్ కోర్ వేర్ ఇన్ఫర్మేషన్ గెట్ ప్రాపగేటెడ్, ఆ కోర్ పైన ఉండేదాన్నే క్లాడింగ్ అంటాం. నథింగ్ బట్ బఫర్ లాగా. ఈ క్లాడింగ్ పైన ఒక బఫర్ జాకెట్ ఉంటుంది, నథింగ్ బట్ ప్లాస్టిక్ లాంటిదమ్మా. దానిపైన అవుటర్ జాకెట్ అంటాం. సో ఫస్ట్ కోర్, కోర్ పైన క్లాడింగ్, క్లాడింగ్ పైన బఫర్, బఫర్ పైన సో ఇలా అవుటర్ జాకెట్ ఉంటుంది. మీకు బయటకు కనబడేది ఇది అవుటర్ జాకెట్ కనబడతా ఉంటుంది. లోపలికి వెళ్తే బఫర్, ఆ బఫర్ మెటీరియల్ లోపలికి వెళ్తే క్లాడింగ్, క్లాడింగ్ లోపలికి వెళ్తే కోర్ విచ్ ఈజ్ వెరీ వెరీ థిన్, లెస్ దాన్ యువర్ హెయిర్ థిక్నెస్, లెస్ దాన్ యువర్ హెయిర్ థిక్నెస్. అంత థిన్గా ఉంటుందమ్మా కోర్ అనేది. నువ్వు కొద్దిగా ఇలా కోర్ పట్టుకొని జస్ట్ నువ్వు ఎయిర్ బ్లో చేయి, అది కట్ అయిపోతుంది. అంత సెన్సిటివ్ మెటీరియల్ నాన్న, అంత థిన్ స్ట్రాండ్ అన్నమాట. సో అంత థిన్ స్ట్రాండ్ ఈ కోర్. ఆ స్ట్రాండ్ని కాపాడుకోవడానికి దానిపైన క్లాడింగ్ మెటీరియల్ పెడతారు, దానిపైన బఫర్ మెటీరియల్ పెడతారు, దానిపైన ఈ అవుటర్ జాకెట్ పెడతారు. ఈ కోర్ ఎలా ఉంటుందంటే నథింగ్ బట్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ మెటీరియల్ లాగా ఉంటుంది. అందుకే మీరు కొన్ని వైర్ కట్ చేసిన వెంటనే కొన్ని లీడ్స్ కనబడతా ఉంటాయి, కాపర్ లీడ్స్ కనబడతా ఉంటాయి, కాపర్ వైర్స్ కనబడతాయి, అవన్నీ ఫైబరే. ఒక్కొక్క లీడ్ ఒక్కొక్క ఫైబర్. ఇప్పుడు మీరు పక్కాగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక్కొక్క లీడ్ ఒక్కొక్క ఫైబర్, ఇదంతా ఫైబర్, ఒక్కొక్క లీడ్ ఒక్కొక్క ఫైబర్. బయట కనిపించేది ప్లాస్టిక్ కనబడతా ఉంటుంది, బట్ లోపల బఫర్, బఫర్ లోపల క్లాడ్, క్లాడ్ లోపల కోర్. అలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్. సో నీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇది. సో ఫస్ట్ ఇది కోర్, ఆ కోర్ని కవర్ చేసేది క్లాడ్, క్లాడ్ని కవర్ చేసేది బఫర్, బఫర్ పైన అవుటర్ జాకెట్. సో నీకు బయట కనబడేది ఇది. అంటే దీనికి అంతా కంప్లీట్గా సేఫ్టీ టెక్నాలజీ ఇస్తారు నాన్న. సో ఇప్పుడు అలా మెయింటైన్ కావాలి అంటే ఎప్పుడైనా సరే కోర్కి ఉండే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ సపోజ్ μ1 అనుకోమ్మా, కోర్కు ఉండే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, క్లాడింగ్కి ఉండే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకోనా ఎప్పుడైనా సరే. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఎప్పుడైనా సరే కోర్కి ఆ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ బేస్ చేసుకుంటే అమ్మా μ1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ μ2 అంటాం. సో కోర్కు ఉండే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. సో μ1 గ్రేటర్ దాన్ μ2 అంటాం. సరే సార్ కానీ ఎట్లా జరుగుతుంది సార్ ఏంటి సార్ అంటే, సపోజ్ నువ్వు ఒక లైట్ రే ఇలా ఇన్సిడెంట్ చేశారనుకోమ్మా. సో డెన్సర్ టు రేరర్ ఇలా క్లాడింగ్కి టచ్ అయిన వెంటనే గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉన్నప్పుడు ఇట్ గెట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్. మళ్ళీ ఇక్కడ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఇట్ గెట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్. అలా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని నువ్వు లైట్ రేడియేషన్లోకి పంపించినప్పుడు ఆ లైట్ రేడియేషన్ త్రూ టీఐఆర్ ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లాస్ కాకుండా 100% కమ్యూనికేషన్ హై స్పీడ్తో ఆ టీఐఆర్ వల్ల ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ అవుతుంది. దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎండోస్కోపీ అంటాం. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఒక పేషెంట్ చాలా స్టమక్ పెయిన్తో అల్లాడిపోతున్నాడు అనుకో, చాలా స్టమక్ పెయిన్తో వాడు ఫీల్ అవుతున్నాడు అనుకో, ఆ లోపల ఏమన్నా పుండ్లు కానీ లేకపోతే ఏమన్నా ఉన్నాయా సార్ అని చెప్పడానికి, లోపల డ్యామేజ్ ఏమైనా జరిగిందని చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, నీకేం స్టమక్ ఓపెన్ చేసి బాగుంది బాబు లేదు బాబు అని చెప్పే కాదు. సో నీవు మళ్ళీ ఇబ్బంది పడతావు ఆ కుట్లు మారడానికి అవన్నీ. అందుకు డాక్టర్ ఏం చేస్తాడు, ఎండోస్కోపీ ట్రీట్మెంట్ రాసిస్తాడు. ఈ ఎండోస్కోపీ ఏం చేస్తాడు, ఫస్ట్ ఒక వైర్ ఉంటుంది, ఆప్టికల్ ఫైబర్ ఉంటుంది, వైర్కి ఆప్టికల్ కేబుల్ ఉంటుంది, ఆ కేబుల్ లోపల ఒక కెమెరా ఉంటుంది. సో వాడు ఫస్ట్ మింగమంటాడు, నేను ఆ రోజు ఏం తినుకోకుండా రమ్మంటాడు, లేకపోతే వామిటింగ్ అవుతుంది. సో వాడు ఫస్ట్ డాక్టర్ ఏమంటాడు, ఆ ఎండోస్కోపిక్ కేబుల్ మింగమంటాడు. లోపలికి మొత్తం మింగిన తర్వాత వాడు అక్కడ కంప్యూటర్లో చూస్తూ ఉంటాడు.
సో నీకు లోపల జరిగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ కెమెరా ద్వారా ఆ కేబుల్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతూ సిస్టమ్కి కనెక్ట్ చేసి ఉంటాడు. సో సిస్టంలో వాడు టోటల్ అబ్జర్వ్ చేసి సో ఎక్కడ ఏం జరుగుతుంది, సో ఎక్కడ ఏం నెగిటివ్ ఉంది, ఏమన్నా నీకు ఏమన్నా ఈ పేగుల్లో ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే సరౌండింగ్లో ఏమన్నా హార్ట్ టాన్సిల్స్ ఏమన్నా అయినా, అసలు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపగేషన్ రూల్ అన్ని చూసుకుంటే ఎక్కువగా ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకు ఎక్కువగా లంగ్స్లో ప్లాంట్ వాళ్ళు ఎండోస్కోప్నే చేస్తారు నాన్న. అది పెట్టడం ఎంత కష్టమో తీసేటప్పుడు కూడా మళ్ళీ ఒక బ్లడ్ డ్రాప్ కూడా బయటకు వస్తూ ఉంటుంది, బ్లడ్ వస్తుంది, కొద్దిగా ఏమన్నా మజిల్స్ కూడా డిస్టర్బ్ కావచ్చు. అందుకే వాళ్ళు దానికి మళ్ళీ ఒక 1 month ప్రిస్క్రిప్షన్ ఇస్తారు వాళ్ళు, ఏమన్నా జరిగినా కానీ ఇబ్బంది లేకోకుండా ఉండడానికి. సో ఇలాంటివన్నీ కూడా నీకు అక్యురేట్గా మెడికల్ అప్లికేషన్స్లో వాడడానికి కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ ఎక్కువగా హెల్ప్ అవుతుందమ్మా. 10